మాది వాల్ఫుల్ వాషింగ్ మిషన్ అండి. దీని వెయిట్ వచ్చేసి 6.5 kg. దీనికి డ్రమ్ము కొంచెం పెద్దగానే ఇచ్చారండి. అవసరమైనప్పుడు కొంచెం ఎక్కువ ఒక్కోసారి వేసుకోవచ్చు. ప్రతి వాషింగ్ మిషన్ కి లోపల ఒక క్యాప్ ఇస్తారు. ప్రతిరోజు బట్టలు వాష్ చేసిన తర్వాత డస్ట్ క్లీన్ చేసుకోవడానికి. దీనికైతే అలాంటిది లేదు. నా వీలుకి తగ్గట్టు 1 month కి ఒకసారి లేదా 2 months కి ఒకసారి మంత్లీ క్లీనింగ్ పౌడర్ ఉంటుంది కదా, అది వేసి క్లీన్ చేసుకుంటాను. అయితే 8 days పాటు ఎలాంటి ప్రాబ్లం లేకుండా బాగా రన్ అయ్యింది. ఈ సైడ్ చూసారా, ఇక్కడైతే ఈ ప్లేట్ అనేది కొంచెం ఇరిగిపోయింది. దానివల్ల డ్రమ్ అంతా ఒక పక్కకి వెళ్ళిపోయి బట్టలు అసలు వాష్ అవ్వట్లేదు. అందుకని మెకానిక్ని పిలిపించాము. అయితే అక్కడ ప్లేట్ కట్ అయిపోయింది కదా, మామూలుగా ఈ వెయిట్కి అయితే అక్కడ వెల్డింగ్ చేయడం అవ్వదు. డ్రమ్ అంతా బయటకు తీసి వెల్డింగ్ చేపించాలని ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి చూస్తే ఇంకా మైండ్ బ్లాక్ అయింది. అంత దారుణంగా డస్ట్ పట్టింది. ఈ సైడ్ డ్రమ్ కూడా సర్ప్ మొత్తం పట్టింది. మేము ఇంతకు ముందంతా కూడాను వాషింగ్ లిక్విడ్ కాకుండా సర్ప్ పౌడర్ వాడేవాళ్ళము. అందుకు ఇంత దారుణంగా పట్టిందంట వాళ్ళు చెప్పారు. ఇంకా అప్పటి నుంచి సర్ప్ పౌడర్ వాడడం మానేసి లిక్విడ్ వాడాను. నీట్ గా క్లీన్ చేసి ఫిట్ చేశారు.